మాజీ ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే ఎమ్మెల్యేని సంబోధించడం మీరు గనక ఆపకపోతే తప్పనిసరిగా బదులుస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఏమయ్యా పోతిన మహేష్, ఫస్ట్ నీకు సెన్స్ ఉందో లేదో, లేకపోతే ఆ పార్టీలో చేరిన తర్వాత ఓటమి చూసి నీకు కూడా మతి చెడిందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు జగన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎమ్మెల్యే అంటే గౌరవప్రదంగా ఉంటుంది, కానీ కౌన్సిలర్ జగన్ రెడ్డి అంటే బాగోదు కదా, లేకపోతే వార్డు మెంబర్ జగన్ రెడ్డి అంటే బాగోదుగా. ఇంకో ఉదాహరణ తీసుకుందాం. నువ్వు ఉన్నావు, నీ పేరు పోతిన మహేష్, ఫలానా పోతిన మహేష్ అంటే బాగుంటది, కానీ కొబ్బరి బొండం కత్తి మహేష్ అంటే బాగోదు కదా. నువ్వేదో బదులు ఇస్తానంటున్నావు. ఏంటి నువ్వు ఇచ్చేది బదులు? వైసీపీ పార్టీలో నీ పదవి ఏంటి? ఎలాగో ఎలక్షన్ సమయంలో వైసీపీ పార్టీ వాళ్ళు నిన్ను వాడుకున్నారు, అయిపోయింది. ఈ సుమంత విలువ కూడా లేదు నీకు. ఇంకేంటి నువ్వు బదులు ఇచ్చేది? చెప్తున్నా, ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా తప్పుగా విమర్శించినా, అబాండాలు మోపినా, తప్పుడు మాటలు మాట్లాడినా ఖచ్చితంగా అడపా యశ్వంత్ అనే వ్యక్తి నోరు విప్పుతాడు, మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. అలాగని మీలాగా దుర్భాషలాడు, పాలసీల ప్రకారంగానే మాట్లాడతాడు, మిమ్మల్ని తొక్కి నార చేస్తాడు.